మనతో పాటు ఉన్నారు అమిటీ యూనివర్సిటీస్ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ మేనేజర్ ఆఫ్ అడ్మిషన్స్ సార్ విజయ్ కుమార్ గారు. సో సార్ని అడిగి మనము అడ్మిషన్ ప్రాసెస్ అండ్ యూనివర్సిటీ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. హలో సార్. హలో మేడం. సార్ మీ మాటలలో అమిటీ యూనివర్సిటీ గురించి ఒకసారి మాకు చెప్పండి. అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఇట్స్ రీచబుల్ టు ఆల్ ద ప్లేసెస్ ఆఫ్ 10 సిటీస్ అండి. సో ఇక్కడ ఎక్కడికి నుంచైనా రీచ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఇట్స్ 20 acres క్యాంపస్, సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. ఎవ్రీ కార్నర్ క్యాంపస్ విల్ బి కవర్డ్ విత్ ఏసీ అండ్ అకామిడేషన్ తో ఉంటుంది. ఈవెన్ లైబ్రరీ కానీ హాస్టల్ కూడా మనకి ఇలానే ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వరల్డ్ క్లాస్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూనివర్సిటీస్ అయినా కాలేజెస్ అయినా చూస్ చేసుకునేటప్పుడు ఏమేం ఫీచర్స్ చూడాలి? సో దానికి వచ్చేసేవరకు మనకి 5 pillars ఆఫ్ ద యూనివర్సిటీ అంటారు. సో మెయిన్ పిల్లర్స్ అక్రిడిటేషన్ ర్యాంకింగ్స్ వచ్చేసి, సెకండ్ వచ్చేసేవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, థర్డ్ వచ్చేసేవరకు కరికులం, ఫోర్త్ వచ్చేవరకు ప్లేస్మెంట్స్, ఫిఫ్త్ వచ్చేసేవరకు ఫ్యాకల్టీ. సో ఇక్కడ అంటే అమిటీ గ్రూప్ వైజ్గా తీసుకుంటే ఇట్స్ అ వెరీ బిగ్ గ్రూప్ మ్యామ్. ఇట్స్ 35 years ఆఫ్ లెగసీ గ్రూప్ అది. దీనికి QS ర్యాంకింగ్ కానీ ది ర్యాంకింగ్ కానీ ఇంటర్నేషనల్ యూ కెన్ స్పెల్ ఎనీ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ర్యాంకింగ్ ఇట్ ఈస్ విత్ అమిటీ. సెకండ్ వచ్చేసేవరకు ఇట్స్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఎవరైనా స్టూడెంట్స్ లైవ్గా వచ్చి చూస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యామ్. ఇట్స్ అ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ దే కెన్ స్టూడెంట్ వచ్చేసి దే కెన్ ఎంజాయబుల్. అంటే నేను 3 things ఇక్కడ చెప్తాను మళ్ళీ. సరే, ఒకటి వచ్చి ఎంటర్టైన్మెంట్, ఒకటి వచ్చి ఎడ్యుకేషన్, ఒకటి వచ్చి ఎక్స్ప్లోజర్. సో ఈ 3 things ఇక్కడ ఉంటాయి మేడం. సో అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ఉంటాయి. థర్డ్ వచ్చేసరికి కరికులం. ఇట్స్ కంప్లీట్గా ఒక కరికులం అని ఉండదు. సో ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కరికులంగా ఉంటుంది. సో అండ్ టెక్నాలజీ కరికులం అని కూడా చెప్పొచ్చు. అంటే ఏవైతే ఇండస్ట్రీలో ఛాలెంజెస్ ఫేస్ అవుతుంటాయో అవి ఆ ఛాలెంజెస్ని నెక్స్ట్ సెమిస్టర్లో మనం కరికులం వైజ్గా ఇస్తాం. సో ద స్టూడెంట్ వాంట్ టు రిజల్వ్ సచ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. సో అది ఇక్కడ కరికులం బ్యూటీ. ఫోర్త్ వచ్చేసరికి మేడం మనం ప్లేస్మెంట్స్. సో ఇట్స్ సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సెల్. యూ కెన్ స్పెల్ ఎనీ టాప్ MNC కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్, ఇట్ ఈస్ విత్ అమిటీ మేడం. సో అమిటీ యూనివర్సిటీ ఏంటంటే మినిమం దే హ్యావ్ ద 10 to 15 పబ్లికేషన్స్. సో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ అంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ద ఫ్యాకల్టీ. సో వీ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పొటెన్షియల్ ఫ్యాకల్టీ ఓవర్ ఇయర్. ఈవెన్ వీ హ్యావ్ 6 months బేబీ. మనకి ఇప్పటికి 8 patent రైట్స్ వచ్చాయి మేడం. అండ్ ఇక్కడ పబ్లికేషన్స్ వచ్చేసరికి మేడం అప్ టు నౌ వీ గాట్ యాజ్ 25+ పబ్లికేషన్స్ ఆల్సో. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అమిటీ యూనివర్సిటీ అని చెప్పొచ్చు మేడం. అంటే యాజ్ 5 factors వైజ్గా. సార్ పర్టికులర్గా మన అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఏదైనా డిస్కస్ చేద్దాం అనుకున్నారా, డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నారా? ఎస్ మేడం. అంటే మనకు వచ్చేసి అమిటీ హైదరాబాద్ క్యాంపస్కి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఉంటుంది. ఆ తర్వాత రివ్యూ ఆఫ్ ద అప్లికేషన్. మనం డాక్యుమెంట్స్ స్టూడెంట్ దగ్గర తీసుకుంటాము, తర్వాత దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ వీ విల్ గోయింగ్ టు రిలీజ్ ద స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఆఫర్ లెటర్. After 48 hours or 24 hours, they can get an offer letter on their portal, and by the offer letter they can pay the fees based on their scholarship. Sir, బయట ఎన్నో మనకి ఎడ్యుటెక్ కంపెనీస్ ఉన్నాయి. దానికి ఈ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏదైనా ఉందా? సో ఎగ్జాంపుల్ మేడం, కొన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ సో వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ అని, లేకపోతే వీఆర్ ఫ్రమ్ సమ్ ఎక్స్ అల్యూమినియం అని చెప్తున్నారు. వాళ్ళకి మాకు తేడా ఏంటి అంటే దే ఆర్ ద సేమ్. ఏవైతే 1-1-2 1 ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అయితే వాళ్ళు ఉన్నాయో, అట్లాంటి కాలేజెస్ ఉన్నాయో సేమ్ మళ్ళీ వాళ్ళని యూజీ కోర్సెస్ కూడా అలానే లాగుతున్నారు. బట్ అమిటీలో అలా ఉండదు మేడం. ఇట్స్ అనాలిసిస్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఒక ప్రాజెక్ట్ని కానీ లేకపోతే ఒక సబ్జెక్ట్ని కానీ అనాలిసిస్ వైజ్గా వాళ్ళకి ఇస్తాం. సో అనాలిసిస్ వైజ్గా వాళ్ళు నడుచుకుంటారు. సో ఇక్కడ బట్టి కొట్టడానికి ఏమి ఉండదు. సో ఇట్స్ కంప్లీట్లీ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్. ఏదైతే చెప్పానో అది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. సో ఇట్స్ వేరియస్. అంటే ఈ సెమిస్టర్కి లేకపోతే క్వార్టర్లీ వైజ్ కూడా కరికులం పైన చేంజెస్ ఉంటాయి. ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్కి గ్యారెంటెడ్ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయా? 100% మేడం. వై? బికాస్ వీ హ్యావ్ ద కొలాబరేటెడ్ టాప్ నాచ్ కంపెనీస్ ఒకటి, అండ్ వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ లైక్ +2 ప్లస్ అదర్వైజ్ స్టూడెంట్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటాము, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాము, లేకపోతే 5 వీ హ్యావ్ ద 11 క్యాంపస్ ఇన్ అబ్రాడ్ మేడం. సో 5 weeks ప్రోగ్రామ్ కూడా ఉంది మనకి. సో ఏంటి అంటే నేను మీకు ఇందాక 3 yearsలో ఒక ఎక్స్పోజర్ అన్నారు కదా, గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది ఇక్కడ 1.5 year 2 years. అండ్ అబ్రాడ్లో మన క్యాంపస్లో కూడా మిగతాది కంటిన్యూ చేయడానికి ఉంటుందా? ఎస్ మేడం, వీ హ్యావ్ ద ఆప్షన్ లైక్ దట్. సో స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం. ఇన్ ద 3rd year or 4th year డిపెండ్స్ అపాన్ దేర్ విష్ దే కెన్ సెలెక్ట్ ద క్యాంపస్. యా, లైక్ ఇంకా ఓవరాల్గా అమిటీ యూనివర్సిటీ గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? 100% మేడం. ఒకటి ఏంటి అంటే ట్విన్ స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో ఇట్లాంటి బ్యూటిఫుల్ యూనివర్సిటీ ఉండదు. నేను చెప్పినట్టు కరికులం వైజ్గా వెరీ పర్టికులర్ వీఆర్ ఇన్ కరికులం అండి. ఎందుకు అంటే మేము వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి అనుకుంటే కరికులం అంత స్టాండర్డ్గా ఉండాలి, ఇండస్ట్రియల్ రీచ్ అయ్యేటట్టు ఉండాలి. చాలా కాలేజెస్, చాలా యూనివర్సిటీస్ ఇప్పటికే ఫ్యాక్టరీని రెడీ చేసిన స్టూడెంట్స్ని రెడీ చేస్తున్నాయి. బట్ వాళ్ళ దగ్గర అప్డేటెడ్ కరికులం లేదండి. బట్ వీ హ్యావ్ ద అప్డేటెడ్ కరికులం. అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఏదైనా సరే
కరికులం వైజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, లేకపోతే స్టూడెంట్ క్లబ్స్ కానీ వీ హ్యావ్ ద 21 క్లబ్స్. ఈవెన్ ద స్టూడెంట్ హ్యాస్ డన్ ద సేవాస్, విల్ గివ్ ద క్రెడిట్స్. సో ఫ్యాకల్టీ కూడా వెరీ క్లోజ్ టు ద స్టూడెంట్స్ అండ్ మచ్ మోర్ ద ఫ్యాకల్టీ విల్ పుష్ ద స్టూడెంట్స్ ఫర్ రీసెర్చ్ సైడ్. సో క్యాంపస్ కూడా చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంటుంది, స్టూడెంట్ ఫ్రెండ్లీ క్యాంపస్ కూడా. సో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ లేకపోతే హాస్టల్ కానీ వీ హ్యావ్ ద ఆల్ ద స్టూడెంట్ ఏవైతే ఫెసిలిటీస్ కావాలో ఇట్ ఈస్ వన్ ప్లేస్, దట్ ఈస్ అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ అని చెప్తారు. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.